గ్రామ ప్రజలందరూ పండుగ వాతావరణంలో ప్రజాపాలన పథకాలను ప్రారంభించుకుంటున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంద్రమ్మ పాలన, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం. గ్రామంలో 178 మంది లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇల్లు, 1354 ఎకరాలకు రైతు భరోసా, 97 మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. గ్రామంలో భూములు లేని 8 మందికి 12,000 రూపాయల చొప్పున ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తుంది. పండుగ అంటే కులాల వైజ్గా పండుగ చేసుకుంటాం. హిందూ సోదరులు అయితే దసరా చేసుకుంటాం, ముస్లిం సోదరులు అయితే రంజాన్ చేసుకుంటాం, క్రిస్టియన్ సోదరులు ఉంటే క్రిస్మస్ చేసుకుంటాం. కానీ ఇవాళ ఇది ఏం పండుగ అంటే మొత్తం ఊరు పండుగ చేసుకునే సమయం ఉంది. మనం ఎప్పుడే మీరు చూస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సందేశం ఏమని ఇచ్చినాడు? సందేశం, మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు మేము ఏ వాగ్దానాలు చేసినామో మీ యొక్క ఆశీర్వాదంతో మేము ఒకటిగా ఆ వాగ్దానాలను పూర్తి చేసుకుంటున్నాము. దాని సందర్భంగానే ఈరోజు 4 ముఖ్యమైన వాగ్దానాలు. ఈరోజు ఇవాళ పవిత్రమైన దినం, మనకు రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన దినం, రిపబ్లిక్ డే నాడు మనకు 6 గ్యారంటీ స్కీమ్లలో కొత్త 6 స్కీమ్లు ప్రారంభం చేస్తున్నాము. మరి నాకు కేవలం 11 గంటగా మెసేజ్ వచ్చింది కలెక్టర్ గారి దగ్గర. నేను అప్పుడు సీఎం గారితో పరేడ్ గ్రౌండ్లో ఉన్నాను. సీఎం గారు మేము పక్కనే కూర్చున్నాము. ఫోన్ వచ్చింది, ఇటుకెళ్ళి, సార్ కామారెడ్డికి మీరు రమ్మని ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి పేషి వచ్చింది, ఎక్కడికి పోవాలా అని. నేను ఎక్కడికి వద్దా, మా గూడెం పెట్టు అన్నా. మీ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నది ఒకసారి ఆలోచన చేయండి. నేను గూడెం పెట్టుకున్నాను. నేను తలుచుకుంటే మంచిరెడ్డి, రాజఖాన్పేట ఇంకా ఎక్కడన్నా పెట్టుకోవాలండే. కానీ గూడెం మీద నాకు ఈ రోజు నుంచి కాదు, అప్పుడు అన్నాల జమాన్లో కూడా వచ్చిన ధైర్యంగా పొద్దుగాల వచ్చి నేను ఫంక్షన్ చేసి పోండి, రాత్రికి వచ్చి వాళ్ళు పలగొట్టిపోతుండే రాళ్ళని మీ ఊళ్ళో. అయినా భయపడ్డానా? మీరు ఏం అడిగినా ఇచ్చిన. మీ మండల్లో ఎక్కడ లేని అన్ని ఇల్లు 182. ఇప్పుడే బాలరాజ్ చెప్పిండు, మా గూడెం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు 182 ఇల్లు అప్పుడు ఆజమాలేని ఇచ్చిన. అక్కడ వాళ్ళది వడ్డర్ కాలనీ కూడా ఉంది కదా, వడ్డర్ కాలనీ, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ. ఈరోజు కూడా మీరు అడిగినంత ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో అందరికీ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ మీ అందరికి ఇల్లు ఇస్తారని కూడా హామీ ఇస్తూ ఇంద్రమ్మ ఇల్లు మీకు ఇవ్వబోతున్నాము. 178 కొత్త ఇల్లు లేని వాళ్లకు 5 లక్షల చొప్పున, ఒకవేళ దళిత్ ఉంటే 6 లక్షలు, 3 విడతలు, ఒకటి బేస్మెంట్ లెవెల్లో, స్లాబ్ లెవెల్లో, ఫైనల్కి 3లో 5 లక్షల రూపాయలు పూర్తిగా చేస్తాం. గతంలో కూడా మనం చేసినాం. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినాక మీరు ఎదురు చూసినారు, ఎప్పుడు ఇల్లు వస్తుంది, ఎప్పుడు రేషన్ కార్డు వస్తుంది, ఎప్పుడు మా బతుకులు మారుతాయి, మా పరిస్థితులు ఏమవుతుంది, ఇంటికి ఒక ఉద్యోగం కూడా లేదు, మా పిల్లల చదువు ఎట్లా అని అన్ని మీరు ఆలోచనలు ఉండే. కానీ నిజమైన తెలంగాణ అప్పుడు ఇచ్చింది సోనియా గాంధీదే, కానీ అమలు చేయలే, కేసీఆర్ చేతిలో ఉండే. ఇప్పుడు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ. ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ చేతిలో అధికారం వచ్చింది. మళ్ళా పథకాలు ఇంద్రమ్మ మొదలైంది. ఇంద్రమ్మ పేరు ఎందుకు పెట్టిరు అంటారు కొత్తోడు. అది ఇంద్రమ్మ అంటేనే గరీబీ హటావ్. ఇంద్రమ్మ అనగానే ఇలా నేను నిజామాబాద్లో ఇప్పుడు డిఎస్పీ కంటే అడిషనల్ ఎస్పీ ఆఫీసర్ కలిసిండు నాకు. కలిసి ఈ రోజు కాదు, 50 సంవత్సరాల కింద మీకు ఇల్లు లేనోకి ఇల్లు ఇవ్వాలా అని ఆలోచన చేసి, భూములు లేనోళ్ళకు భూములు ఇచ్చి, దొరల దగ్గరికి వెళ్ళి భూములు గుంజుకొని, రాజుల దగ్గర, నవాబుల దగ్గర భూములు తీసుకొని సీలింగ్ తీసుకొచ్చి మీకు ఇచ్చిన ఘనత ఇంద్రమ్మది. అందు గురించి ఇంద్రమ్మ అంటే ఇవ్వాల కూడా యాద్ చేస్తారు. నాయకులు వస్తారు, పోతారు, కానీ ఇంద్రమ్మ పేరు ఇంకా గుండెల్లో ఉన్నదా లేదా? ఎంతమందికి ఉందమ్మా చెప్పండి ఇంద్రమ్మ పేరు? మా ఆడోళ్ళకు లేదేమో ఉన్నదా?
మరి ఏ కుయ్యంటలేరు కయ్యంటలేరు. దినం మనకు 10 సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడురా బాబు మా ఇల్లు కట్టేది, ఎప్పుడురా బాబు అంటే ఇవాళ అది ఆసన్నం అయింది. ఇవాళ మనకు మంచి రోజులు. దానికి ఈరోజు ప్రజాపాలనలు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన అడిషనల్ కలెక్టర్ పీటర్ గారు, అలాగే స్పెషల్ మళ్ళా కొద్దిగా కింద మీద అవుతుంది, కొంచెం మాకు అయింది, నాకు కాలేదు, నాకు ఎక్కువ అని ఉన్నారు పంచాయతీ. కానీ 200 యూనిట్ జీరో కరెంట్ 100% అవుతుంది కదా అమల్. 200 మా దళిత సోదరులు ఉన్నారా, ఎస్సీలు 200 యూనిట్ వాళ్ళకి కానీ బీసీ కాలేని కానీ 0 యూనిట్ వేస్తున్నారా? 200 కట్ చేసి 0 బిల్ వస్తుంది కదా, గుడ్. తర్వాత 500 రూపాయలకి సిలిండర్ వస్తుందా? 2 రాకుంటే బాబు ఒక్కొక్కసారి రాకపోవచ్చు, టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు. మీరు మళ్ళీ మేము ఎందుకు వచ్చినాం ఇక్కడ, ఎందుకు దూరం పెట్టాం ఇక్కడ, అలాంటి వాళ్ళే మాకు తెలియాలా. ఈ ఊర్లో ఎంతమందికి 500 చొప్పున సిలిండర్కు వస్తారు, గ్యాస్ సిలిండర్ మన వంట గ్యాస్ వస్తలేరు తెలుసుకొని ఇప్పుడు రాపించుకుంటాము. మా ఆఫీసర్కు అగ్రికల్చర్లో వస్తుందా, రెవెన్యూలో వస్తుందా? రెవెన్యూలో అడిషనల్ కలెక్టర్ గారు ఎవరికైనా పెట్టి ఒకవేళ గ్యాస్ సిలిండర్స్ రాని వాళ్ళ పేరు రాసుకోండి, కనుక్కొని అది కూడా రాసుకుంటారు. దాంతో సహా ఇతర కార్యక్రమాల్లో కూడా వడ్లు ఎట్లా బాగా ఉన్నాం. గతంలో కల్లాల మీద రేవంత్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు ఎన్నిసార్లు చనిపోయారు? 2 సార్లు తిరిగిన. 15 దినాలు 20 దినాల వరకు కొనేవాడు దిక్కులే కూడా లారీనే రాకపోతుండే. ఈ సంవత్సరం ఉన్న రోడ్డు మీద వచ్చిండా మా వడ్లు కొట్టలేరని టైంకు కొన్ని ఎక్కున్నాం. పైసలు కూడా 3 దినాల లోపలే పైసలు వేసినాం. 500 రూపాయలు బోనస్ అన్నాం, 500 రూపాయల బోనస్ కూడా కరెక్ట్ టైంకే సన్నవడ్లు. సభాధ్యక్షులకు, ముఖ్య అతిథులు షబ్బీర్ అలీ గారు, సలహాదారులు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ శాఖలకు సలహాదారుగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా సభయందు ఆశీస్సులైనటువంటి పెద్దలకు, అధికారులకు, ముఖ్యంగా ఈరోజు హాజరవుతున్నటువంటి లబ్ధిదారులకు, గ్రామస్తులకు అందరికీ 26 జనవరి 26వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మీ అందరికీ మరియు లబ్ధిదారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు భరోసా కింద ఇంతకుముందు 10,000 ఉంటే ఈరోజు 12,000 రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా నూతనంగా నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేటటువంటి కొత్త ప్రోగ్రాంను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు లాంచ్ చేస్తున్నారు. మరి దాని కింద నిరుపేదలై ఉండి భూమి లేనటువంటి ఎవరైతే కూలీలు ఉంటారో, ఉపాధి హామీ పథకంలో నమోదైనటువంటి వారు, సంవత్సరంలో 20 రోజులు పనిచేసుకున్నటువంటి వారందరికీ కూడా 6,000 + 6,000 ఆ కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అందరూ చప్పట్లతోనే అభినందించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డ్స్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి వాటిని, అదేవిధంగా ఒక కుటుంబంలో కూడా రేషన్ కార్డు ఉంది, కొడుకు వచ్చింది, కోడలు వచ్చింది, వాళ్లకు కూడా కొత్తగా రేషన్ కార్డు అందించడం, లేదా కార్డులో వారి పేరు చేర్చడం. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కొరకు ఎదురు చూస్తున్న మీ సేవ కానీ, ప్రజావాణి కానీ, ప్రజా దర్బార్ కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సాచ్యురేషన్ మోడ్లో అందజేస్తుంది సార్. ఎవరు మిగలకుండా అందరికీ ఇది ఇప్పుడు నిరంతరంగా జరిగేటటువంటి ప్రక్రియ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా మనకు మంజూరు చేయడం జరిగింది. మరి వాటిని కూడా మీరు నిర్మించుకొని మరి సంతోషంగా ఉండడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. మరి ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా గౌరవ షబ్బీర్ అలీ గారిని కోరడం జరుగుతుంది.